భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 21 నుండి 25 వరకు. భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 21. వేదావినాశనం నిత్యం య ఎనమజమవ్యయం కథం స పురుషః పార్థం కం ఘాతయతి హమ్రతి. సారాంశం: ఆత్మ నిత్యము, అజన్మ, అవినాశి. అది ఎవరినీ చంపదు, ఎవరిచే చంపబడదు. ఈ సత్యం గ్రహించినవాడు హంతకుడని, హతుడని చూడడు. నిజజ్ఞానం మరణమనే భ్రాంతిని తొలగిస్తుంది. భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 22. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహి. సారాంశం: శరీరం తాత్కాలికం, వస్త్రాల వలె. ఆత్మపాత శరీరాన్ని విడిచి కొత్తదాన్ని స్వీకరిస్తుంది. మరణం అంతం కాదు, రూపాంతరం మాత్రమే. ఆత్మ నిత్యమైనది, అస్పృశ్యమైనది. భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 23. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. సారాంశం: ఆత్మను ఆయుధాలు కోయలేవు, అగ్ని దహింపలేవు, నీరు తడపలేవు, గాలి ఎండబెట్టలేను. ఆత్మ నిత్యము. భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 24. అచ్ఛేద్యమిదమధ్యేయమక్లేద్యమశోష్యం చ నిత్యః సర్వగతః స్థానురచలోయం సనాతనః. సారాంశం: ఆత్మను ఎవరూ కోయలేరు, అగ్ని దహించలేడు, నీరు తడవలేడు, గాలి ఆరబెట్టలేడు. అది శాశ్వతం, అచంచలం, సమస్తంలో వ్యాప్తమై ఉండే సనాతన తత్వం. భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 25. అవ్యక్తోయమచింత్యోయమవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. సారాంశం: ఆత్మ అవ్యక్తమైనది, కంటికి కనిపించదు. ఆత్మను మనసుతో ఊహించలేం. అది ఎప్పటికీ మార్పులకు లోను కాదు. కాబట్టి శరీరంపై శోకించవలసిన అవసరం లేదు. ప్రతిరోజు భగవద్గీత శ్లోకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శ్లోకం మీకు నచ్చినట్లయితే మిత్రులతో షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.